ఓకే సి హరే కృష్ణ ఆల్ ఆఫ్ యూ. ఇక్కడ చూడండి, ఒక మీకు కనిపిస్తుందా ఏం చెప్తున్నారు ఇక్కడ చూడండి. వాట్ ఎవర్ యూ హ్యావ్ లెర్న్ ఫ్రమ్ కృష్ణ, ఫ్రమ్ యువర్ గురు, జస్ట్ వామిట్ ఇట్, దట్స్ ఆల్. దెర్ ఈస్ నో నీడ్ ఆఫ్ బికమింగ్ వెరీ ఎక్స్పర్ట్. ఏదైతే నువ్వు నేర్చుకున్నావో కృష్ణ నుంచి, ఇంకా మీ గురువు నుంచి, అదంతా నువ్వు వామిట్ అంటే యూ హ్యావ్ టు టెల్ టు యువర్ ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ ఉంటారు క్లాస్లో, మీరందరు కూర్చొని సినిమా కథలు అవి ఇవి చెప్పుకుంటే టైం వేస్ట్. అక్కడ మీరు ఎప్పుడు కూడా మీరు ఆ టైంని యూ హ్యావ్ టు యూటిలైజ్ ఇన్ ప్రాపర్ వే. వాటి వేరే ఎవరో హీరోస్ గురించి మాట్లాడకూడదు. మీరు ఎప్పుడు కూడా మన హీరో ఎవరు? కృష్ణ గురించి మాట్లాడుకుంటే ఇట్ ఈస్ మోర్ యు ఆర్ యూటిలైజింగ్ యువర్ టైం వెరీ ఇన్ ప్రాపర్ వే. అది ఇంపార్టెంట్. సో ట్రై చేయండి ఇప్పటి నుంచి. మీరు ఏవైతే కృష్ణ స్టోరీస్ ఉంటాయో అవి స్టోరీస్ షేర్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ తోటి. ఓకే, సో నెక్స్ట్ ఈరోజు మనము 30th శ్లోకలో ఉన్నాం. మనం 30th శ్లోకాకు వచ్చేసాము. సో యశ్వంత్, నువ్వు చాలా మిస్ అయ్యావు. సో అవన్నీ నువ్వు మీకు వీడియోస్ ఆల్రెడీ అవైలబుల్ ఉన్నాయి. సో ఆ వీడియోస్ని చూస్తూ అట్లీస్ట్ యూ కెన్ ప్రాక్టీస్. నచ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః, నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ. సో మనము యాక్చువల్గా 29 శ్లోక అంటే అది వేరే ఫైల్లో ఉంది. సో లెట్ us లెర్న్ 30th శ్లోక. ఓకే, సో ఇది ఒకసారి చూద్దాం. నచ శక్నోమి, నార్ చ ఆల్సో, శక్నోమి am I able. అవస్థాతుం అంటే టు స్టే, ఉండడం అన్నమాట. అవస్థాతుం అంటే ఉండడం, స్థిరంగా ఉండడం, కాన్స్టెంట్గా ఉండడం. భ్రమతి ఇవ, భ్రమతి ఫర్గెటింగ్, మర్చిపోవడం. ఏవ అంటే యాజ్, చ అండ్, మీ మై మన మైండ్, నిమిత్తాని కాజెస్ అంటే కారణాలు, చ ఆల్సో, పశ్యామి ఐ సీ, విపరీతాని. సో విపరీతాన్ని అంటే మనం ఒకటి చేయాలనుకుంటే ఇంకొకటి ఆపోజిట్ అవ్వడం అనమాట, ఆపోజిట్ జరగడం. కేశవ, ఓ కిల్లర్ ఆఫ్ ద డెమోన్, కేసి. ఓకే, ఇది ట్రాన్స్లేషన్ ఏమి ఇచ్చాడు చూద్దాం. I am now unable to stand here any longer. I am forgetting myself and my mind is reeling. I see only causes of misfortune. O Krishna, killer of the Kesi demon. ఏం చెప్తున్నాడు? ఆయనకి ఏం తోయట్లేదంట అసలు. ఈజ్ అనేబుల్ టు అండర్స్టాండ్, అర్థం చేసుకోలేకపోతున్నాడు ఏం జరుగుతుందో. అయోమయంగా ఉందంట, మొత్తం తిరుగుతున్నట్టు ఉందంట ఆయనకి. ఇక ఇంకొకటి ఏంటి, అసలు స్టాండ్ అవ్వలేకపోతున్నాడు అక్కడ, ఉండలేకపోతున్నాడు అక్కడ. ఎందుకు అసలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఎదుటి పక్షం వాళ్ళు అందరూ, తన తాతలు, తన వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళందరినీ చూసి ఆయనకి అసలు ఉండలేకపోతున్నాడు. ఓ కృష్ణ, కేసి రాక్షసుడను సంహరించిన వాడా అంటే ఎవరు? ఇక్కడ ఏం చెప్తున్నాడు? కేశవ అంటే హూ కిల్డ్ కేసి అనే రాక్షసుని చంపిన వాడిని కేశవ. అంతటా అశుభ శకునములే కనబడుతున్నాయి. అంటే అన్ని మిస్ఫార్చ్యూన్సే చూస్తున్నాడంట. అంటే ఏది మంచి జరుగుతుంది అనేది ఆయనకి కనిపించట్లేదు అనమాట, అంతా చెడు జరుగుతున్నట్టుగానే కనిపిస్తుందంట ఆయనకి. దట్ ఈస్ వాట్ హీ ఈస్ సేయింగ్. ఓకే, సో నెక్స్ట్ పర్పోర్ట్. డ్యూ టు హిస్ ఇంపేషన్స్, అంటే చాలా అసహనంగా, అంటే పేషెంట్గా లేదు కదా ఆయనకి, పేషెన్స్గా లేదు లోపల. ఎందుకు? అక్కడ చూసిన సిచ్యుయేషన్ అంతా డిఫరెంట్ ఉంది. ఎదుటి వాళ్ళందరూ, శత్రువులంతా ఎవరు? ఆయనతో పోరాడే వాళ్ళందరూ తన వాళ్ళే. అది చూడగానే ఆయనకి అసలు అర్థం కాని స్టేజ్లో ఉన్నాడు. అర్జున వాజ్ అనేబుల్ టు స్టే ఆన్ ద బ్యాటిల్ ఫీల్డ్. ఆ బ్యాటిల్ ఫీల్డ్లో ఉండాలి అని ఆయనకు అనిపించట్లే.
and he was forgetting himself on account of this weakness of his mind. ఆయనకైనా మర్చిపోతున్నాడు ఏంటి, ఆ వీక్నెస్ వల్ల ఆ మైండ్ వీక్ అయిపోయింది. ఆ మైండ్ వీక్ అయ్యేసరికి ఏమైపోయింది, మర్చిపోయాడనమాట. ఆయన ఏమైతుంది, ఆయనకి ఏంటి అనేది, ఏం జరుగుతుంది, అసలు అంత గందరగోళంగా ఉందన్నమాట. ఇది ఎందుకు జరుగుతుంది? ఎక్సెసివ్ అటాచ్మెంట్ ఫర్ మెటీరియల్ థింగ్స్ పుట్స్ ఎ మ్యాన్ ఇన్ సచ్ ఎ బివిల్డరింగ్ కండిషన్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఎప్పుడైతే నువ్వు అటాచ్మెంట్ పెరుగుతుందో. మెటీరియల్ థింగ్స్ అంటే ఏంటి? ఇప్పుడు మీకు ఒక లాస్ట్ వీడియోలో ఒకటి చెప్పాను. ఏంటి, ఒక సెల్ ఫోన్ ఏదో కొనుక్కున్నావు. నువ్వు కొనుక్కున్నప్పుడు నీకు ఎలా ఉంటుంది, ఎప్పుడు దాని మీద అటాచ్మెంట్ బాగా పెంచేసుకుంటే ఏమవుతుంది నీకు, ఇంకా బివిల్డరింగ్ కండిషన్స్ లో వెళ్ళిపోతావు అనమాట. సచ్ ఫియర్ఫుల్నెస్ అండ్ లాస్ ఆఫ్ మెంటల్ ఈక్విలిబ్రియం. అంటే ఇంకేమైపోతుంది వాళ్ళకి, మొత్తం ఈక్విలిబ్రియం అంటే మొత్తం ఈక్విలిబ్రియం పోతుంది అనమాట వాళ్ళకి. ఏదో ఇంకా ఒక ఫియర్ వచ్చేస్తుంది అనమాట. భయంగా ఉంటుంది. భయంగా ఉండి మెంటల్ అంటే వీక్ అయిపోతుంది. మెంటల్ కండిషన్ చాలా వీక్ అయిపోతారు. ఎందుకు అంటే ఈ ఎందుకు ఇలాంటివి జరుగుతుంది? మెటీరియల్స్ కి ఎక్కువగా అటాచ్మెంట్ పెరిగినప్పుడు. అంటే మెటీరియల్ అంటే నేను మొన్న ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీకు, సెల్ ఫోన్ ఎగ్జాంపుల్. దాని మీద విపరీతమైన ప్రేమ పెంచేసుకుంటారు. మీ ఫాదర్ కొనిస్తే ఇంకా దాన్నే చూసుకుంటూ ఉంటారు. అదే లోకము, దాంట్లోనే ఉండిపోతారు. ఇప్పుడు అంతా ప్రజెంట్ అంతా అదే జరుగుతుంది కదా, మొత్తం వరల్డ్ మొత్తం. మొన్న నేను చూసాను, రోడ్ మీద వెళ్తూ ఉంటే ఒక అమ్మాయి అది ఆ సెల్ ఫోనే చూస్తూ నడుస్తుంది. అది 16 ఇయర్స్ 17 ఇయర్స్ ఉంది ఆ అమ్మాయికి. ఆ సెల్ ఫోన్ లోనే మునిగిపోయింది, అందులోనే చూస్తూ రోడ్ మీద నడుస్తుంది. నేను చూసాను, ఇంకొంచెం అయితే యాక్సిడెంట్ అయ్యేది ఆ పాపకి. అంత లోపలికి వెళ్ళిపోయింది. తర్వాత ఆ డ్రైవర్ పిచ్చి తిట్లు తిడుతున్నాడు, ఏంటమ్మా చూసుకోవా, అందులోనే మునిగిపోతావా అని. అంటే దట్ ఈస్ వాట్ అటాచ్మెంట్ టు ద మెటీరియల్స్. అంటే మెటీరియల్స్ అంటే వస్తువులకి నువ్వు అంత అటాచ్మెంట్ పెంచేసుకున్నావు అనమాట. ఎంత అటాచ్మెంట్ అంటే అక్కడ ఏదన్నా వేరే దగ్గర ఇంకా ఎవరికైనా ఏమన్నా అవుతుంది అన్నా కూడా చూడరనమాట. అసలు పట్టించుకోరు. వాళ్ళ ఎంజాయ్మెంట్ లో వాళ్ళు ఉండిపోతారనమాట. ఆ సెల్ ఫోన్ లో వాళ్ళు ఏదైతే ఏదో ఇంట్రెస్టింగ్ టాపిక్ నడుస్తూ ఉంటది, ఆ టాపిక్ లోనే ఉండిపోతారనమాట. మేబీ మీ ఫ్రెండ్ తో మాట్లాడడం అన్న జరుగుతుండొచ్చు, లేకపోతే ఏదన్నా వీడియో చూస్తూ ఉండొచ్చు, ఏదైనా కామెడీ అట్లాంటి ఏదన్నా అందులో మునిగిపోతారు. సో ఇంకా అన్ని మర్చిపోతారు. అలా అది ఇప్పుడు జరిగేది అదే అన్నమాట. ఎందుకు అర్జున ఏమనుకుంటున్నాడు, ఈ బాడీనే రియాలిటీ అనుకుంటున్నాడు. బట్ బాడీ రియాలిటీ కాదు, లోపలున్న సోల్ రియాలిటీ. ఆ సోల్ మెయిన్. కానీ అది అసలు ఆ నాలెడ్జ్ లేదు అర్జునకి. ఏమనుకుంటున్నాడు, ఈ బాడీనే రియాలిటీ అనుకొని భీష్మని చూసి ఆయన గురించి బాధపడుతున్నాడు. ద్రోణాచార్యుని చూసి బాధపడుతున్నాడు. అదే నా టీచర్ని నేను టీచర్తో ఎలా పోట్లాడతా, అరే మా తాతతో భీష్మ తాత కదా, మా తాతతో ఎలా పోట్లాడతా నేను. వీళ్ళందరూ నా తమ్ముడు ఉన్నాడు, నా తమ్ముళ్ళు ఉన్నారు అక్కడ, అందరూ తమ్ముళ్ళే కదా ఆయనకి. దుర్యోధన వికర్ణుడు, ఇంకందరు వీళ్ళందరూ ఆయన తమ్ముళ్ళే కదా. వీళ్ళందరితో ఇప్పుడు నేను పోట్లాడాలా? మామలు ఉన్నారు, శల్యుడు, శకుని, అందరూ ఆయనకి తెలిసిన వాళ్ళు. వీళ్ళందరితో పోట్లాడు. అసలు ఆయనకి ఇంకా ఒకలాంటి ఫీలింగ్ బనుకొచ్చేసింది. చేతిలో గాంధీవం పడిపోతుంది, చర్మం అంతా మండిపోతుంది. అసలు ఆయన ఫీలింగ్స్ అన్ని డిఫరెంట్ గా అయిపోతున్నాయి అన్నమాట. అది ఇక్కడ చెప్తున్నాడు. ఓకే, నెక్స్ట్ అర్జున envisioned only painful reverses in the battlefield. ఏమనుకుంటున్నాడు ఆయన? ఒకటే చూస్తున్నాడు, ఆయన ఒకటే చూడగలుగుతున్నాడు. ఏంటి అని అంటే he would not be happy even by gaining victory over the foe. అంటే ఇప్పుడు ఆ ఎదుటి వాళ్ళ మీద గెలిస్తే గెలిచాడు అనుకో, సపోజ్ ఆ గెలుపు హ్యాపీగా ఫీల్ అవుతాడా
అది ఫీల్ అవ్వను అంటున్నాడు అర్జున. నేను వాళ్ళ మీద గెలిచినంత మాత్రానే నేను హ్యాపీగా ఉంటానా? హ్యాపీగా ఉండను. ఎందుకు అనంటే నా వాళ్ళు లేరే అక్కడ, అందరు చనిపోతారు. ఇప్పుడు వాళ్ళతో ఫైటింగ్ చేస్తే ఇటు వాళ్ళన్నా చావాలి, అటు వాళ్ళన్నా చావాలి. సో వాళ్ళందరూ ఉండరు కదా. ద వర్డ్స్ నిమిత్తాని విపరీతాని ఆర్ సిగ్నిఫికెంట్ అంటే ఇక్కడ ఇంపార్టెంట్ వర్డ్స్ చెప్తున్నాడు, నిమిత్తాని విపరీతాని. When a man sees only frustration in his expectations, he thinks, why am I here? ఎప్పుడైతే ఫ్రస్ట్రేషన్స్ ఇంకా ఎక్స్పెక్టేషన్ హై ఉన్న వేరే ఎక్స్పెక్టేషన్, ఇప్పుడు మనం ఒకటి అనుకుంటాము ఇంకోటి జరుగుతుంది. ఇప్పుడు సపోజ్ నువ్వేమనుకుంటావు, నాకు క్లాస్లో ఈసారి మ్యాథ్స్లో 100కి అవుట్ ఆఫ్ 100 వస్తుంది అని నువ్వు అనుకుంటావు. కానీ అక్కడ వెళ్ళినాక సపోజ్ నీకు 70 ఆఫ్ 100 వచ్చింది అనుకో. సో యువర్ ఎక్స్పెక్టేషన్స్ తారుమారు అయిపోయింది కదా, ఉల్టా అయిపోయింది ఎక్స్పెక్టేషన్. నువ్వేమనుకున్నావు అది జరగలేదు. సో దట్ ఈస్ వాట్ హియర్ వెన్ అ మ్యాన్ సీస్ ఓన్లీ ఫ్రస్ట్రేషన్ ఇన్ హిస్ ఎక్స్పెక్టేషన్స్ హీ థింక్స్ వై యామ్ ఐ హియర్. అప్పుడు అట్లాంటి సిచ్యుయేషన్స్ లో ఆయన ఆలోచన వేరేలాగా ఉంటుందంట. నేను ఎందుకు ఇక్కడ ఉన్నా? ఎవ్రీ వన్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ హిమ్సెల్ఫ్ అండ్ హిజ్ ఓన్ వెల్ఫేర్. ఎవరికి వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నారు, వాళ్ళకి వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నారు. నో వన్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద సుప్రీం సెల్ఫ్. అందరూ ఎవరికి వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నారు, వాళ్ళకి వాళ్ళకే. కానీ అసలైన ఆ భగవంతుడు అతని మీద ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. అది ఇక్కడ చెప్పేది. ఇక్కడ అందరు అంతే కదా. ఇప్పుడు సెల్ ఫోన్, ఇప్పుడు సపోజ్ ఇంతకు ముందు చెప్పిన ఎగ్జాంపులే తీసుకుంటే అమ్మాయి ఆమె ఆమె అందులో మునిగిపోయింది. ఇప్పుడు సినిమా చూస్తూ ఉంటాం, అందులో మునిగిపోతాము అంతే. ఇంకా దానికి ఇంకా మీకు తెలుసా, ఇంకా కొందరైతే ఏడ్చేస్తారు సినిమా చూసి. ఒకటే ఏడుపు చూసావా ఆ అమ్మాయికి అట్లా. ఇంకా అదే కాదు, సీరియల్స్ ఇప్పుడు జరుగుతున్న సీరియల్స్ ని చూస్తూ కూడా కొందరు ఆడవాళ్ళు డిస్కషన్స్ పెట్టుకుంటారు, ఏడుస్తారు, బాధపడతారు. ఇంకా నెక్స్ట్ ఏమవుతుంది అని ఇంట్రెస్ట్ గా చూసే వాళ్ళు కూడా ఉన్నారు. ఆ సీరియల్లో ఏమవుతుంది, ఆ హీరోయిన్కి ఏమవుతుంది. ఏదో ఉండింది ఒకటి, కార్తీక దీపం అని ఒక సీరియల్ వచ్చిందంట. ఆ సీరియల్లో ఇది రియల్ గా జరిగింది. అది ఆ హస్బెండ్ ఏమో క్రికెట్ చూస్తా అని, వైఫ్ ఏమో కార్తీక దీపం సీరియల్ చూస్తా అని. ఇంకా ఈ కోపంలో ఆమె ఏం చేసింది, నువ్వు నాకు టీవీ రిమోట్ ఇవ్వవా అని ఏదో ఉంటే చేతిలో వేసి కొడితే పాపం ఆయనకి ఇక్కడ దెబ్బ తగిలి తలకి పాపం హాస్పిటలైజ్డ్ అయిపోయిండు. అంటే వాట్ ఈస్ దాట్? ఇన్ వాట్ యు ఆర్ షోయింగ్ ఇంట్రెస్ట్? ఈజ్ దట్ మచ్ ఇంపార్టెంట్? అంత ఇంపార్టెంటా? చూడకపోతే ఏమవుతుంది దానివల్ల? అది అంత అంత ఏముంది అసలు? అసలు రెండూ తప్పే. క్రికెట్ పెద్ద గొప్ప ఏం కాదు, ఈ సీరియల్ పెద్ద గొప్ప ఏం కాదు. సో వాటిల్లో ఇదైపోయి నువ్వు యు ఆర్ ఫర్గెటింగ్ అబౌట్ ద సుప్రీం. అసలైన భగవంతుడి గురించి నువ్వు మర్చిపోతున్నావు. అది అన్నమాట. సో యు హావ్ టు థింక్ అబౌట్ దాట్. అది ఇక్కడ అర్జున చెప్పేది. అది అసలైనది ఏదో అది మర్చిపోతున్నారు అందరూ. అర్జున ఈస్ షోయింగ్ ఇగ్నోరెన్స్ ఆఫ్ హిస్ రియల్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ బై కృష్ణాస్ విల్. అర్జున్ ఏంటంట, తన నిజమైన సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఇక్కడ చూపిస్తున్నాడు అనమాట. అంటే అతని అజ్ఞానం అంటే అంతే కదా. ఇప్పుడు ఎందుకు బాధపడుతున్నాడు, అక్కడ తన వాళ్ళున్న ఆ బాడీస్ ని చూసి బాధపడుతున్నాడు. నువ్వు ఆ బాడీ తీసేస్తే ఇప్పుడు ప్రతి ఒక్కరిలో ఉన్నది ఆత్మ. అది ఆత్మ అనేది దాని మీద నువ్వు కాన్సన్ట్రేషన్ పెడితే నీకు ఇంత బాధ ఉండదు అసలు యాక్చువల్గా. కానీ ఆయన ఈ మెటీరియల్ దాని మీద ఇంట్రెస్ట్ చూపెడుతున్నాడు. వన్స్ రియల్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ లైస్ ఇన్ విష్ణు ఆర్ కృష్ణ. అసలు ఏంటి మొత్తం ఒకరి సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఎక్కడుంటుందంట, విష్ణు ఆర్ కృష్ణ. అందులోనే మెయిన్ ఇంట్రెస్ట్. ఎప్పుడైతే నువ్వు ఆత్మతోటి చూడగలిగితే నీకప్పుడు కృష్ణుడు ఏంటి అనేది తెలుస్తుంది. ద కండిషనల్ సోల్ ఫర్గెట్స్ దిస్ అండ్ దేర్ఫోర్ సఫర్స్ మెటీరియల్ పెయిన్స్. మనమందరం కండిషనల్ సోల్స్. ఇక్కడ ఉన్న వాళ్ళమందరం ఏమవుతుంది, యాక్చువల్గా మనమందరము గాడ్ దగ్గర, కృష్ణ దగ్గర ఉన్న వాళ్ళం. అయితే ఏమైంది, కృష్ణ దగ్గర ఉన్న వాళ్ళమే మనమందరం.
కానీ ఎప్పుడైతే మనము అక్కడ గోలోకంలో ఉన్న వాళ్ళమే, కానీ మనం ఎప్పుడైతే అరే కృష్ణ ఏంటి అంత మంచిగా రోజు అంత అంటే ప్రేజ్ చేస్తూ ఉంటారు, ఆయనకి సర్వీస్ చేస్తూ ఉంటారు, ఆయనకే సర్వీస్ చేయాలా, ఆయనకే ప్రే చేయాలా, ఆయన అంత గొప్పనా అని ఎప్పుడైతే నేను కాదా, నేను అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అప్పుడు నువ్వు ఈ వరల్డ్కి వస్తావు. ఈ వరల్డ్ ఏది ఎర్త్ పై కన్నా ఇంకా ఇలాంటి వరల్డ్స్ ఇంకా కొన్ని ఉన్నాయి. ఇట్లా మెటీరియల్స్ ఉన్న వరల్డ్స్ కొన్ని ఉన్నాయి, వస్తువులు ఉన్న వరల్డ్స్. మన దగ్గర సెల్ ఫోను, టీవీ అట్లా ఉన్నాయి కదా, అట్లనే ఇంకా కొన్ని వరల్డ్ ఇంకా డిఫరెంట్ వరల్డ్స్ ఉన్నాయి. అవి అక్కడ కూడా కొన్ని వస్తువులు ఉన్నాయి ఎంజాయ్మెంట్ కోసం. సో అలాంటి వాటిల్లో పెట్టేస్తాడు కృష్ణ. సో నువ్వు ఇక్కడ ఉండు, నీకు నీకు చాలా నేను అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా, సరే నువ్వెవరో నిరూపించుకో, నాలాగా నువ్వు ఎంత గొప్పోడివో నువ్వు ట్రై చెయ్యి అని మనమందరం అలా వచ్చిన వాళ్ళమే. నేనెంత గొప్పనో చూపించుకోవడానికి ఇక్కడికి వచ్చాం మనమందరం. సో దట్ ఈస్ వాట్, ఇక్కడికి వచ్చి ఇక్కడ కష్టపడుతూ ఉంటాం. కష్టపడిన తర్వాత మనం యాక్చువల్గా రియాలిటీ తెలుసుకొని మళ్ళీ మనము మన ఫాదర్ దగ్గరికి వెళ్ళిపోవడం. కృష్ణ మన ఫాదర్. సో ఆయన దగ్గరికి వెళ్ళిపోవడానికి మళ్ళీ మనం ట్రై చేస్తూ ఉంటాం అన్నమాట. ఇది ఒకరి నిజమై. సో వన్స్ రియల్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ లైస్ ఇన్ విష్ణు ఆర్ కృష్ణ, ద కండిషన్డ్ సోల్ ఫర్గెట్స్ దిస్. కండిషన్ సోల్స్, మనమందరి కండిషన్ సోల్స్ మనమంతా మర్చిపోయాం. అండ్ దేర్ఫోర్ సఫర్స్ మెటీరియల్ పెయిన్స్. మనమందరం సఫర్ అవుతూ ఉంటాం అన్నమాట ఈ మెటీరియల్ పెయిన్ తోటి. ఒకటి మొన్ననే చూసాను, ఒకడు చాలా మంచి కార్ కొనుక్కున్నాడు, అది మెటీరియలే కదా, వస్తువు అది. సో దాని మీద చాలా ఇంట్రెస్ట్ అన్నమాట వాడికి, రోజు దాన్ని తుడవడము పెట్టడము ఎంత ఇంట్రెస్ట్ చూపెట్టేటోడు. కానీ మొన్ననే నేను విన్నది ఏంటి అంటే యాక్సిడెంట్ లో పోయాడు. అదే కారు యాక్సిడెంట్ అయ్యి అది తుక్కు నుజ్జు అయింది, పాపం అందులో చనిపోయాడు. సో అంటే ఏంటి ఇది, ఏంటి ఇవన్నీ మెటీరియల్, ఇట్ గివ్స్ యూ పెయిన్, బాధనే కలిగిస్తాయి. ఇప్పుడు సపోజ్ నువ్వు సెల్ ఫోన్ చూస్తున్నావు, విపరీతంగా చూస్తున్నావు, ఎంజాయ్ చేస్తున్నావు, కానీ నీకు తెలియదు అది ఏం చేస్తుంది, నీకు నీ మెదడికి చాలా ప్రాబ్లమ్స్ తెస్తూ ఉంటది. ఇంకొకటి ఏంటి, నీ ఐస్ పోతాయి, నీకే రివర్స్ గా దానికి చెడు చేస్తూ ఉంటది. కానీ కొందరు అర్థం చేసుకొని దాన్ని కొంచెం దూరం పెడతారు. ఎప్పుడైతే అర్థం చేసుకున్నాడంటే హీఈస్ ఇంటెలిజెంట్ పర్సన్. అర్థం చేసుకోకపోతే అంతే, వాడు వేస్ట్ ఫెలో. సో అట్లా అన్నమాట. సో ఇవన్నీ ఈ మెటీరియల్ పెయిన్స్, బాధలు అన్నమాట, ఇవన్నీ బాధలు. అర్జున థాట్ దట్ హిస్ విక్టరీ ఇన్ ద బ్యాటిల్ వుడ్ ఓన్లీ బి ఏ కాజ్ ఆఫ్ లామెంటేషన్ ఫర్ హిమ్. ఆయనకి తెలుసు అర్జునుడికి ఈ యుద్ధము, ఇప్పుడు జరిగే యుద్ధం ఏదైతే ఉందో అది గెలుస్తాడేమో, కానీ అది దుఃఖమే మిగులుస్తుంది. అది దానికి ఆయనకేం హ్యాపీ కలగదు ఆ యుద్ధం వల్ల, దుఃఖమే మిగులుస్తుంది అని చెప్తున్నాడు. అది దట్ ఈస్ వాట్ హీ ఈస్ సేయింగ్. ఓకే, సో ఇది శ్లోక 31. దీనికి వెళ్ళక ముందు ఇది ఒకసారి ఒక్కొక్కరితోటి చెప్పిస్తాను నేను. శ్లోక 30, ఇక్కడ 30 అని రాసేది 29 అని వచ్చింది, ప్లీజ్ సారీ. ఓకే, ఎవరు చెప్పిస్తా? ఓకే, దీత్య చెప్తావా? ఓకే, చెప్పున్నాను. శక్నోమి అవస్థాతుం భ్రమతీవ చ మే మనః నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ. వండర్ఫుల్, సూపర్. ఓకే, నెక్స్ట్ హన్విక, నీతో చెప్పించనా? చెప్తావా? నేను చెప్తాను. ఓకే నానా. నచ శక్నో మ్యవస్థాతుం నచ శక్నో అవస్థాతుం భ్రమతీవ చ మే మనః. ఓకే, నచ శక్నోమి
అవస్థాతుం అవస్థాతుం రమతీవ రమతీవ చ మే మనః. చ మే మనః. ఓకే. నిమిత్తాని చ నిమిత్తాని చ నిమిత్తాని చ నిమిత్తాని చ పశ్యామి కష్యామి పాప పశ్యామి పాప 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 లేదు పశ్యామి పశ్యామి విపరీతాని కేశవ విపరీతాని కేశవ. ఓకే. మాతాజీ చెప్తా మాతాజీ. చెప్పున్నాను చెప్పు. నచ శక్నోమి అహస్తాతు బ్రహ్మాతు చ మే మనః భ్రమతీవ చ భ్రమతీవ చ మే మనః Yes. నమితాని చ నిమిత్తాని నిమిత్తాని చ నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ. Yes. Yes. Very nice. Very nice. Good. Okay. సో ప్రాక్టీస్ చేయాలి అన్ని. నేను ఒక రోజు మీకు ఈ ఇప్పటివరకు 30 వరకు అయ్యాయి కదా, ఇప్పటి వరకు అయిన వాటిల్లో నేను క్విజ్ లాగా పెడతాను ఏదన్నా ఒక రోజు. సో మీరు వీడియోస్ బ్యాక్ వెళ్ళి ఒకసారి ఏం చెప్పాను ఏంటి అవి చూసుకుంటే మీకు మంచిగా. నెక్స్ట్ ఇది మీకు అర్థమైంది కదా, ఇక్కడ ఏం లేదు. ఏమవుతుంది, అర్జున వాళ్ళ అటు సైడ్ పార్టీలో ఉన్న అందరూ తన వాళ్ళు కాబట్టి చాలా బాధపడుతూ ఆయన ఎందుకు బాధపడుతున్నాడు, దానికి కారణం ఏంటి, ఈ వస్తువు యొక్క ప్రేమ వల్ల ఇలా జరుగుతుంది అన్నమాట. అంటే ఈ బాడీనే రియాలిటీ అనుకుంటే బాధపడతారు. ఈ బాడీనే రియాలిటీ, ఈ బాడీ రియాలిటీ కాదు. అంటే రియాలిటీ అంటే ఇది ఉంది కరెక్టే, కానీ ఇది టెంపరరీ. ఎన్ని రోజులు ఉంటుంది, మనము ముసలి వాళ్ళం అయిపోయాక ఏమవుతుంది, అది ఉండదు, ఈ బాడీలోనే ఉండదు. ఆ సోల్ ఏం చేసేస్తుంది, సోల్ వెళ్ళిపోతుంది. అది నువ్వు, వెళ్ళిపోయే సోల్ ఉంది కదా, అది నువ్వు. ఈ బాడీ ఇది ఏం లేదు, ఎన్ని రోజులు ఉండదు. సో ఈ బాడీ కోసం, వీటి కోసం బాధపడుతున్నాడు ఆయన. రియాలిటీ తెలియట్లేదు కాబట్టి బాధపడుతున్నాడు. అయితే కృష్ణ సెకండ్ చాప్టర్ లో చెప్తాడనమాట, సోల్ అంటే ఏంటి దాని గురించి. ఎప్పుడైతే చెప్తాడో అప్పుడు అసలైంది తెలుసుకున్నాక అప్పుడు ఆయనకి ఫీలింగ్స్ అన్ని పోతాయి, ఈ బాధలన్నీ పోతాయి. అప్పుడు బాధపడడు అప్పుడు. సో ఆ భయము బాధ ఎలా పోతుందో, కృష్ణ ఏం చెప్తాడు అనేది మనం తర్వాత చూద్దాము. సో ఇప్పుడు శ్లోక 31కి వచ్చాము. నచ శ్రేయోనుపశ్యామి హత్వా స్వజనమాహవే న కాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ. ఇది నచ శ్రేయోనుపశ్యామి హత్వా స్వజనమాహవే న కాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ. ఓకే, ఇది ఫస్ట్ మనం చెప్పుకున్న తర్వాత మళ్ళీ రిపిటేషన్ చేద్దాం. నాట్ చ ఆల్సో. శ్రేయో గుడ్. అనుపాస్యామి డూ ఐ పర్సీ. ఏంటి సాధ్వి, ఎందుకు రేస్ చేసావు హ్యాండ్? వాట్ యు వాంట్ సాధ్వి? వై డిడ్ యూ రేస్ ద హ్యాండ్? ఓకే. హత్వా బై కిల్లింగ్. స్వజనం ఓన్ అంటే ఓన్ కింగ్స్మెన్. స్వజనం అంటే స్వజనం అంటే స్వ అంటే ఓన్, జనం అంటే కింగ్స్, తన వాళ్ళ కింగ్స్మెన్ అంటే తన వాళ్ళు.
ahave in the fight, nor kangse do I desire. Wait. Do I desire అంటే నేను కోరుకోవట్లేదు. కాంక్షే నార్ కాంక్షే డూ ఐ డిజైర్ విజయం విక్టరీ అంటే ఆయన కోరుకోవట్లేదంట విక్టరీ. కృష్ణ ఓ కృష్ణ నార్చ ఆల్సో రాజ్యం కింగ్డమ్ కూడా నాకు అవసరం లేదు అంటున్నాడు అనమాట. సుఖాని హ్యాపీనెస్ దేర్ ఆర్ చ ఆల్సో. ఇక్కడ ఏం చెప్తున్నాడు అనేది ఇప్పుడు చూద్దాం ట్రాన్స్లేషన్. ఐ డు నాట్ సీ హౌ ఎనీ గుడ్ can come from killing my own kinsmen in this battle. దీంట్లో నాకు ఏమి మంచి అనేది కనిపించట్లేదు అంటున్నాడు. నా వాళ్ళని నేను చంపుకుంటే ఇక్కడ ఏం మంచి జరుగుతుంది? ఇక్కడ ఏంటి ఏం మంచి? నార్ కెన్ ఐ మై డియర్ కృష్ణ డిజైర్ ఎనీ సబ్సిక్వెంట్ విక్టరీ. నేను ఈ విజయాన్ని నాకు కోరుకోవట్లే. నేను వాళ్ళందరినీ చంపి నేను ఇంకా విజయం సాధించిన అని చెప్పుకోవడము, లేదా కింగ్డమ్ ఆ రాజ్యము, ఆ హ్యాపీనెస్ దానివల్ల వచ్చే హ్యాపీనెస్ ఇవన్నీ నేను కోరుకోవట్లేదు అని చెప్తున్నాడు. ఇది నాకు హ్యాపీనెస్ ఇవ్వదు. వాళ్ళందరినీ చంపితే ఏమైనా హ్యాపీనెస్ వస్తుందో? అందరు చనిపోతారు. చనిపోయాక ఇంకేముంది? నా వాళ్ళే లేరు కదా, ఇంకా హ్యాపీనెస్ ఎక్కడ? అది చెప్తున్నాడు అనమాట. ఓ కృష్ణ ఇది నాకేం హ్యాపీనెస్ ఇవ్వట్లేదు. నా వాళ్ళందరూ చంపడం వల్ల నేను పెద్ద గొప్పగా హ్యాపీనెస్ ఫీల్ అవ్వను అని చెప్తున్నాడు. సో ఇదొకటి. నెక్స్ట్ నేను పర్పోర్ట్ నేను రేపు చెప్తాను. ఇప్పుడైతే మీకు ఏంటి చెప్పాలనుకుంటున్నాడు అంటే దామోదర్ వ్రతము ఎలా చేయాలి అనేది మీకు అందరికి తెలియాలి. మీకు కార్తీక పౌర్ణమి వస్తుంది కదా, తెలుసా మీకు? హౌ మెనీ ఆఫ్ యూ విల్ డూ దట్ ల్యాంప్స్ లైట్నింగ్ చేస్తారా? ఎంతమంది చేస్తారు ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు ఉన్న వాళ్ళు? ఐ జస్ట్ వాంట్ టు నో. దీప్య హ్యాండ్ రేజ్ చేసింది. ఇంకా హౌ మెనీ ఆఫ్ యూ? నో వన్. కృష్ణారాధ్య హ్యాండ్ రేజ్ చేసింది. ఓకే. ఇది 41 days ఉంటుంది ఈ వ్రతం. ఓకే. ప్రతిరోజు దామోదరాష్టకం పాటతో యశోదా దామోదరులకు హారతి ఇవ్వవలెను. అరే నేను ఆ ఫోటో పెట్టడం మర్చిపోయాను రా. యాక్చువల్గా యశోదా మాత అది మన తాడుతో కట్టేస్తాడనమాట కృష్ణుణ్ణి. అదే అన్నమాట. ఆ ఫోటో ఒకటి ఉంటుంది. ఆ ఫోటో పెట్టుకోవాలి మనం. ఈరోజు ఈ 41 days ఆ ఫోటోకి హారతి ఇవ్వాలి యాక్చువల్గా. సో ఎంతమంది దగ్గర ఆ ఫోటో ఉందో నాకు తెలీదు. ఆ ఫోటో ఒకటి పెట్టుకోవాలి. పెట్టుకొని మనం హారతి ఇవ్వాలి. ఈ 41 days మనకి కార్తీక మాసం స్టార్ట్ ఉందా? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఐ థింక్ నాకు తెలిసి ముకుంద ప్రియ దగ్గర వీళ్ళ దగ్గర ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ కూడా కృష్ణ కాన్షియస్ లో ఉన్నారు కాబట్టి కృష్ణ కాన్షియస్ లో ఉన్న పేరెంట్స్ దగ్గర ఉంటుంది. ఇంకోటి ఏంటి, గీ ల్యాంప్స్ ఆఫరింగ్ ఎవ్రీడే. ప్రతిరోజు గీ ల్యాంప్స్ ఇవ్వాలి. అందరు ఫ్యామిలీ ఇస్తే ఇంకా మంచిది అసలు. చక్కగా ఒక్కొక్కరు ఒక్కొక్క దీపం ముట్టించుకున్నా చాలా మంచిదే. లేదు అందరం ఒకటే దీపం ఒకరు అయిపోయిన తర్వాత ఇంకొకరు తీసుకోవచ్చు, అలా కూడా చేయొచ్చు. సో డిపెండ్స్ ఆన్ హౌ యు ఆర్ ఇంట్రెస్టెడ్. ప్రతి ఒక్కరు ఒక్కొక్క గీ ల్యాంప్ తీసుకొని చక్కగా హారతి ఇవ్వాలి. ఇంకొకటి ఏంటిది, ఇది సరే ఈ 16 మాలలు అనేది పెద్దవాళ్ళకి, మీకు కాదు. మీరు ఒక మాల చేస్తే గుడ్. మాల చెయ్యాలి. మాల చేస్తే ఏంటి అంటే యు ఆర్ గివింగ్ ప్లెజర్ టు కృష్ణ. అంటే మీరు ఎట్లా సర్వ్ చేస్తున్నారు? యు ఆర్ గివింగ్ ప్లెజర్ టు కృష్ణ అనమాట. దట్ ఈస్ ద సర్వీస్ యు ఆర్ గివింగ్ టు కృష్ణ. సో మీరు ఎప్పుడైతే కృష్ణ యొక్క ఈ సెన్సెస్ ని సాటిస్ఫై చేస్తే కృష్ణ విల్ సాటిస్ఫై యువర్ సెన్సెస్. అది కంపల్సరీ జరుగుతుంది. సో మీరు ట్రై చేయాలి. అది అంతే. నేనైతే ఫేస్ చేశాను అది.
సో విత్ ఎక్స్పీరియన్స్ ఐఎమ్ సేయింగ్ దట్. అంటే అంత పెద్ద గొప్ప ఎక్స్పీరియన్స్ కాకపోయినా కొద్దో గొప్ప నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఆ ఫీలింగ్ అనేది కలిగింది కాబట్టి అందుకే మీకు చెప్తున్నాను. సో ఒక్క మాల ట్రై చేయండి. రోజు ఒక మాల చాంటింగ్ చేస్తే మంచిది. ఇప్పుడు కొందరికి ఏదో ఒక ప్రాబ్లమ్ ఉంటుంది. లైక్ సినిమాలు చూడడం ఎక్కువ ఉంటది కొందరికి పిల్లలకి. సినిమాలు విపరీతంగా ఆ కార్టూన్స్ పెడితేనే వాడు తింటాడు. కార్టూన్స్ పెట్టాలి, తినాలి. లేకపోతే సెల్ ఫోన్ చూస్తూ తినాలి. ఏదో ఇలాంటియన్నీ ఉంటాయి. సో నువ్వు ఎప్పుడైతే మాల జపం చేస్తూ ఉంటావో స్లోగా ఇలన్నీ పోతాయి. నేను చెప్తున్నాను కదా! మెల్లిగా పోతాయి అవి. కంపల్సరీ. సో అవి పోతే అంటే ఎంజాయ్‌మెంట్ ఎక్కడుంటది మరి మాకు ఎంజాయ్‌మెంట్ అని మీరు అనుకోవచ్చు. ఎంజాయ్‌మెంట్ ఉంటుంది. దొరుకుతుంది మీకు. వేరే దాని మీద కృష్ణ మెల్లిగా తీసుకెళ్తాడు. వాటి మీద కాన్సంట్రేషన్ పెట్టిపిస్తాడు మీకు. వీటి మీద పోతుంది మెల్లగా. సో ఒక మాల స్టార్ట్ చేయండి. అంతే ఒకటే మాల. అంతే 16 మాలలు పెద్దవాళ్ళకది. వ్రతం చేయు రోజుల్లో ఇది కొందరు మాంసం తింటూ ఉంటారు గదా! సో డోంట్ ఈట్ 41 డేస్ అట్‌లీస్ట్. ఒకవేళ తింటే గనక. తినకపోతే ఫ్రమ్ స్టార్టింగ్ ఇఫ్ యూ ఆర్ వెజిటేరియన్ అనుకో ఫుల్ గుడ్. వెరీ గుడ్. ఇంకా దానికి ఇంకా చెప్పేదేముంది. కానీ ఒకవేళ మీరు ఇంకా తినేవాళ్ళనుకో